ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నా సరే రమ్మనండి, రమ్మనండ్రా. ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి. ప్రాణాలతో రాలేనన్నావు, వచ్చాను. మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు, కాపాడాను. కడపంటే కొండారెడ్డి అన్నావు, ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందన్నాడా? నన్ను మగాడినా అని అడిగావు కదా, నేను మగాడినేరా. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి. ఇక మీదట కొండారెడ్డి కోచా అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా. చెప్పినట్టుగానే ఇక్కడికొచ్చి మా వాళ్ళందరినీ చితకబాది నీ బాబుని కాపాడావు కదూ. ఒక్కడు కడప చాటి వెళ్ళలేడు. వెళ్ళిపోతున్న నీ వాళ్ళందరికీ వేశాను, ముట్టగా వేశాను. నక్సలైట్స్ సూర్య, నువ్వు కడప రాజును కొట్టినప్పుడే నేను కోలుకున్నాను. నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు. ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను. తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి, పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు. ఎలా ఉంది? నక్సలైట్లంటే ఎంక్వైరీలు ఉండవు, డైరెక్ట్ గా ఎన్కౌంటరే. ఇదిగో మావాడే ఫోన్. ఇన్స్పెక్టర్, షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాం సార్. ఎవడో ఏం చెప్పినా వినొద్దు, అందరినీ లేపేసాయి. ఓకే సార్. ఒక్కొక్కడి చావు కేక వినాలనుందా? వినరా? కోచా, మా నాన్నరా, మా వాళ్ళురా. వద్దని చెప్పరా. హలో, వద్దని చెప్పరా. హలో హలో హలో. అని ఏడ్చి మొత్తుకొని జన్మమెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాననుకున్నావా? అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా, మీ వాళ్ళు. కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారేంటి? నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రీన్రా. నువ్విలాంటి ఎదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా. ఏదో పొడిచాను, నొక్కేశాను అన్నావు, నేను అన్ని మార్చి నొక్కేశాను. బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎక్కడికై పారిపోతున్నారు? మమ్మల్ని పారిపోతారేంటి? అయ్యో పోలీసులు! వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. విను సార్, పెళ్లికొచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి పారిపోతున్నారు. నువ్వెవర్రా? సార్, నేనే సార్, కొండారెడ్డి తమ్ముడిని. కోచ బామర్ద్రయ్యా నేను. నీ మొహానికి కోచ చెల్లి కావాల్సి వచ్చింది. బాబుర్ది ఎన్కౌంటర్ లో వేసామని చెప్పాడు రా. అది రక్తాన్ని మాత్రమే చూసింది, ఇది మా చెమటతో తడిసింది. దీంతో నరికితే ఏమవుతుందో తెలుసా? ధైర్యం ఉంటే ఇప్పుడు నరకరా, నరకు. రావా దట్టమ్మ, నా బాబుడిని చంపావు కదా, వీళ్ళని కాల్చిపారాయి, చంపేయి, కాల్చిపారాయి. వీళ్ళంతా నీ పోలీసులు కాదురా, నిజమైన పోలీసులు. తన్నులు తిని కూర్చున్న నువ్వే ఇన్ని పనులు చేస్తే తన్నిన నేనెన్ని పనులు చేయాలి? నీ ల్యాప్టాప్ చూసినప్పుడే వేశాను రా ప్లాన్. ఆ రోజే నెట్ లో అన్ని డీటెయిల్స్ పంపించేశాను. అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. ఓకే, సార్, ఇతనే జయసూరి.
అయినో మనం ఈ ఆపరేషన్లోకి దిగినా ఇలాగే జరుగుండేది. యుద్ధం అన్నాక కొంతమంది చావక తప్పదయ్యా. అంతా ఎంక్వైరీలో చూసుకుందాం. మీ పని మీరు కానివ్వండి. అన్నయ్య దేవి నువ్వు మీ వెళ్ళమ్మా. అబ్బాయి కంప్యూటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లే ఇంత పెద్ద కల్ప్రిట్ ని పట్టుకోగలిగాం. మీ అబ్బాయి గర్వించదగ్గ పని చేశాడు. గ్రేట్ జాబ్. ఐ రియలీ అప్రిషియేట్. కమ్ ఆన్ బాయ్స్, సర్చ్ ద ప్లేస్. అమ్మయ్య ఏమైందిరా? రాజన్ బాబా తప్పించుకున్నాడు. వెళ్ళి పట్టుకొని రావండి.
చావు కోసమే రత్తి. అమ్మా ఎక్కడున్నారా? మలేషియాకు ఒకరిని వెతుక్కుంటూ వెళ్ళావు కదా, ఆయన నీ కోసం మన ఇంటికే వచ్చారా? కోచా అని చెప్పమ్మా. ఆయన పేరు కోచాంట్రా. డబ్బుతో వచ్చానని మీ చెప్పమ్మా. నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు పట్టుకొచ్చారంట్రా. నీ పేరేంటమ్మా? శృతి. అందరూ ఆడపిల్లలే ఒరే సూర్య, త్వరగా వచ్చారా? నిదానంగా రమ్మని చెప్పండి. తొందర ఏం లేదు. బంగారం నువ్వెవరమ్మా? సూర్య. మన ఇల్లు కనుక్కోవడానికి పాపం ఆయన ఎంత శ్రమ పడ్డారో తెలుసా? దాంతే ఉందిలే, కనిపెట్టేశాను కదా. ఏదైనా క్షణంలో ముగించేస్తాను. మీ వాడి విషయమే కాస్త లేట్ అయ్యింది. ఇవాళ ముగించేస్తాను. నేను వస్తున్నానని చెప్పమ్మా. సార్, అడూరం నజుంపుంటావు. నమస్కారం. హైదరాబాద్ నుంచి వచ్చాను. జయసూర్య ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే ఏంటి మీ కంపెనీ వాళ్ళు మా నాన్నగారికి 50 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైనా రాబా. అమ్ముడు లేపమ్ముడు. అన్నా అను ఏంట్రా వీసా ఇంకో 2 రోజులే ఉందన్నా. అలాగా డబ్బులు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. కుటుంబం ఆడవాళ్ళంతా రోడ్డున పడతారు. మా ఇల్లేమో అప్పుల్లో ఉంది. కోచా సార్తో ఒక మాట చెప్పారంటే ఇదిగోనా చూడు, విట్నెస్ కూడా ఉంది. మా నాన్న పేరు మీద ఇచ్చిన బౌన్స్ అయిన చెక్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయి. చూడండి. ఏంటి సార్ చించి పారేసి? నువ్వెవరో మాకు తెలీదు, పోరా. డబ్బు తీసుకోకుండా నేను చెప్పేది కదా. పోరా తమ్ముడు బయలుదేరు. ఏయ్ నిన్నే బయలుదేరు. వన్ మోర్ పెగ్. చుకోలా వాడిని పంపించండి రా. ఏంటో చూపు, పోరా ఓ. ఏంటి మూడవుటే వస్తున్నాడు? రేయ్ కోచా ఏమన్నాడు? డబ్బిచ్చాడా? నువ్వు చెక్ చూపించావా? చెప్పరా అక్కడ ఏం జరిగింది? రెండిట్లో ఒకటి పట్టుకో. అరే రే, ఏంటి నీ బాటికి నువ్వు వెళ్తున్నావు? ఆ 2 వేళల్లో ఏమనుకున్నావు? ఒకటి న్యాయం, ధర్మం, నీతి. మరి రెండోది? ఉత్తికి ఆరేయడం. నేను పట్టుకున్నది రెండోది. అయ్యయ్యో, జై చైత్రయాత్ర మొదలు పెట్టాడు రా. ఏంటి బామర్ది ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఇచ్చిన చెక్ బౌల్స్ అయిందని ఇండియా నుంచి ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఎవడో సింహాచలం కొడుకంట. కానీ నా కొడుకు వస్తాడు. మేము ఇక్కడ బానిసలుగా పడున్నామని వాడికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు ఉందిరా నీకు పండగ. సింహాచలం కొడుక ఎక్కడున్నాడు? ఇవాళ 50 లక్షలు అడిగినవాడు రేపు మా నాన్న ఎక్కడా అని అడగడా? వాడెక్కడున్నా వెతికి పట్టుకుని లేపేయండి. వాడిని వెతికి పట్టుకోండి. ఏంట్రా పారిపోతాను అనుకున్నావా? పారిపోయేవాడిని కాదురా,
పాతేసేవాడిని. కోచ్ అని నువ్వే పిలుస్తావా, పిలిపించేలా చెయ్యమంటావా? రేయ్, మన మాటలు మాత్రం సాఫ్ట్ గా ఉంటాయి, కానీ కొట్టుడే వీర కొట్టుడు. కొడక నీ కేక కోచా కినపడాలి. పొందిరా, చేరా ఫోను. ఏంట్రా లేపేశారా? ఏంట్రా ఏదో ఆ క్రౌడ్ వేసావన్నట్టు అడుగుతున్నా. నీ బామ్మర్తిని క్లబ్ ని వేసాను, వచ్చి ఒక్క లుక్ ఇచ్చుకో. ఎవడరా నువ్వు? నువ్వు డబ్బు ఇవ్వాలి కదా సింహాచలం, ఆయనకు పుట్టిన సింహానిరా. ఆపరా బండి. కోచ్చా, ఇదేనా నువ్వు అప్పు తీర్చే స్టైల్? అసలు మాత్రమే తీసుకెళ్దామని వచ్చాను, కానీ ఇప్పుడు వడ్డీని కూడా వదలను. వెనక్కి తిప్పు, త్వరగా తిప్పు. క్లబ్ లో దూరి నా బామ్మర్దిని, నా మనుషుల్ని కొట్టి పడేశాడు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరంతా? ఎక్కడ గుణ? సార్, అతను మన గుణాలా లేడు. వాడి బాబు చెప్పాడు నా కొడుకు వస్తాడని. వాడు మంచోడే, ఈడు చెడ్డోడు. డేంజర్ 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 అని చెప్తున్నాను కదా. వెళ్ళండి, వాడిని వేసేయండి. వాడికి లేదు సార్. హలో సార్, కోలాలంపూర్ మొత్తం గాలించాం, ఎక్కడా కనపడలేదు సార్. పోరా పుస్కి, ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? వాడిని కనిపెట్టి చంపితే రండి, లేదంటే అట్టే వెళ్ళిపోండి.